నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. బీరప్ప ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుమల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర కురుమల యువ చైతన్య సమితి అధ్యక్షులు నరసింహ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని R&R కాలనీలో బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కురుమ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తోగుట మండలంలోని బ్రాహ్మణ బంజరపల్లి గ్రామంలో కురుమ కులస్తులు బీరప్ప దేవాలయ నిర్మాణానికి సంబంధించి 5 ఎకరాల స్థలం సొంతంగా డబ్బులు పెట్టి కొనుగోలు చేశారన్నారు. కానీ మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో సొంత ఇండ్లతో సహా వ్యవసాయ భూములు, దేవాలయం వాళ్ళు కొనుగోలు చేసిన జాగలు మొత్తం పోవడం జరిగిందన్నారు. అప్పటి ప్రభుత్వం, సిద్దిపేట జిల్లా కలెక్టర్ అందరూ కూడా గుడికి గుడి, బడికి బడి ఇస్తామని హామీ ఇచ్చి గజ్వేల్ పట్టణ శివారులో బ్రాహ్మణ బంజరుపల్లి గ్రామస్తులకు స్థలాలు ఇచ్చారు. కానీ దేవాలయం నిర్మించుకోవడానికి స్థలం చూపించలేదు. కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప, మహంకాళి దేవాలయాలు నిర్మించేందుకు స్థలం ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరగా ఫారెస్టు దగ్గరలో ఉన్న 20 గుంటల స్థలంలో గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన దేవాలయాలు కట్టుకోమని ప్రభుత్వం చెప్పడం జరిగిందన్నారు. ఆ 20 గుంటల స్థలంలో కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప దేవాలయం నిర్మించుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో దీనిని వదులుకోబోమని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేసి దేవాలయాలు కట్టుకునేందుకు అనుమతిని ఇవ్వాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుమల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి మీస సత్యనారాయణ, లకుడారం సర్పంచ్ కందూరి ఐలయ్య, కొడకంట్ల మాజీ ఎంపీటీసీ అంజయ్య, కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు. వీళ్లకు మా కులాదైవం ఏంటంటే బీరప్ప గుడి అనేది మా కులాదైవం దేవుడు. కాబట్టి అప్పుడు తోట మండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంజేర్పల్లి అప్పుడు ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భాగంగా ఆ గుడి అక్కడ ఉన్నటువంటి భూములను కోల్పోయి ఎంతో వాళ్ళు పేదవారిగా మిగిలినారు. అక్కడ ఉన్నటువంటి భూములు మల్లన్న సాగర్కి తీసుకుంటే పక్కనున్న గ్రామాలు ప్రజలు ఎంతోమంది మేలు జరిగింది. వాళ్ళ భూములు పోతే పక్క గ్రామాలు, జిల్లాలను దాటిపోయి అక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల ఎంతోమంది సుఖపడుతురు, ఎంతో పంటలు పండించుకుంటారు. కానీ అలా ప్రాజెక్టులో పోయినటువంటి మా కుర్మకులస్తులైనటువంటి వీళ్లకు అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ ఇప్పటికైనా స్పందించి ఈ కుర్మలకు సంబంధించిన కులాదైవమైనటువంటి బీరప్ప గుడిని ఇక్కడ కట్టేటట్టు మంజూరు చేయాలని, అలాగే వాళ్ళకు కుర్మ కులస్తులకు కేటాయించినటువంటి ఈ అద్దెగ్రం జాగా వాళ్లకు ఖచ్చితంగా సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. అలాగే ఇప్పటికీ మేము కేవైసీ తరపున ఈ కుర్మ కులస్తులకు, బంజేరుపల్లి కుర్మ కులస్తులకు కేవైసీ రాష్ట్ర కుర్మ సంఘం వాళ్ళకు వెన్నుదండగా ఉండి వాళ్ళకు వెంబడి ఉండి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు కలెక్టర్ గారి దగ్గరికైనా కానీ, స్థానిక ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ తీసుకుపోయి న్యాయం జరిగేటట్టు చూసి, ఇక్కడ బీరప్ప గుడి నిలిచేటట్టు చూసి, ఇక్కడ ఈ భూమిని మా కుర్మ కులస్తులకు ఏంటంటే మన బోనాలు ఉంటాయి, ఆ బోనాలు ఉండేటట్టు 10 రోజుల కథ ఉంటుంది. 10 రోజుల కథ ఉన్నప్పుడు ఎక్కడి నుండో 100 గ్రామాలు కానీ 200 గ్రామాల వాళ్ళ చుట్టాలు వస్తారు. ఇక్కడ కథలినాలే కాబట్టి పేదగా ప్లేస్ ఉండాలి. కాబట్టి ఈ అద్దెగ్రం ల్యాండ్ను కుర్మ కులస్తులకు కేటాయించాలని చెప్పి మరొకసారి కలెక్టర్ గారిని, ఈ స్థానికంగా ఉన్నటువంటి నర్సారెడ్డిని కూడా మేము కోరడం జరుగుతుంది. ఒకవేళ రేపు మా కుర్మ కులస్తులకు ఏమన్నా అన్యాయం జరిగినా, ఇక్కడ బీరప్ప గుడి స్థలానికి ఏమైనా అన్యాయానికి గురైన అధికారులు పట్టించుకోకపోతే ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి స్థానికంగా ఎవరు పట్టించుకోకపోయినా మేము కేవైసీ మా కుర్మ కమిటీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, కలెక్టర్ను ముట్టడిస్తాం. మేము ఉధృతం చేసి పోరాటం చేసి మా కుర్మ కులస్తులైనటువంటి భూమిని మేము దక్కించుకునేటట్టు మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముంపు ప్రాంతాలకు ఏదైతే హామీ ఇచ్చి గత ప్రభుత్వం వారి స్థావరాలను తొలగించి వేరే స్థావరం ఏర్పాటు చేసిందో, అందులో భాగంగా మీ భూములకు భూములు, ఇండ్లకు ఇండ్లు, గుడికి గుడి, బడికి బడి అని చెప్పి ఆ రోజు తన భూములను లాక్కొని వాళ్ళను పక్కకు పంపించడం జరిగింది. సరే, పక్కకి ఇచ్చిర్రు, భూములకు భూములు ఇస్తామన్నారు, మా గుడికి గుడి ఇస్తామన్నారు. ఏది అని ఇక్కడి కులస్తులు గ్రామ సర్పంచ్ని అడిగినప్పుడు కొంత స్థావరాన్ని చూపెట్టడం జరిగింది. అది ఒక లెవెల్ లేకుండా ఉన్న భూమిని చూపెడితే ఈరోజు కొంత కష్టపడి ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని దాన్ని ఒక లెవెల్ చేసుకొని ఇవాళ దేవుడా మేము అన్ని కోల్పోయినాం, ఈరోజు నువ్వే దిక్కని మొక్కుదాం అనుకున్న సమయానికి
ఈ జాగను కూడా మీకు ఎటువంటి చట్టభద్రత లేదు, మీకు పట్టాలు లేవు. ఇందులో గ్రామానికి సంబంధించింది వివిధ గ్రామ దేవతలను కూడా నెలకొల్పుతామని మాది సుమారు 7 ఎకరాల భూమి బీరప్ప గుడిది లాక్కొని ఈరోజు 20 గుంటల భూమి చూపెట్టి ఆ 20 గుంటలకు కూడా మీకు చట్టభద్రత లేదని వివిధ కులాలను ఎగదోస్తూ మాకు ఇచ్చిన భూమిని కూడా లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. తస్మా జాగ్రత్త. కుర్మల అమాయకులు అన్నంతవరకే తెలుసు మీకు. మొన్నటి ఎలక్షన్లో మా కుర్మలకు టికెట్ ఇవ్వకుంటే బీఆర్ఎస్ని ఏదైతే భూస్థాపితం చేస్తామన్నామో దాన్ని నిలబెట్టుకున్న కుర్మలు ఈరోజు ఈ 20 గుంటల భూమిని నిలబెట్టుకోవడం కూడా వెనుకడుగు వేయరని తెలియజేస్తున్నాం. రేపు రాబో రోజుల్లో ఈ జాగకు ఎటువంటి అన్యాయం జరిగినా కేవైసీఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసి మేము ఎక్కడికక్కడ రాస్తారోకులు కలెక్టరేట్లు ముట్టడించడానికి కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం. అనేక రకాలుగా నష్టపోయిన మా కుర్మలు గొర్రెలు మేపుకోవడానికని కొన్న భూములు లేవు, ఇవాళ వాళ్ళు పంటలు పండించుకోవడానికి భూములు లేవు. అటువంటిది కనీసం మా దేవునికి ఏదైతే ఇచ్చారో ఆ భూమిని కూడా ఈరోజు అన్యాక్రాంతం చేయడానికి చూస్తే మేము చూస్తూ ఊరుకోం. ఖబర్దార్. ఎప్పటికైనా ఈరోజు కలెక్టరేట్కు కూడా వెళ్ళి మేము వినతి పత్రం ఇస్తాం. ఇప్పటికీ స్పందించకపోయినట్లయితే మాకు ఏకైక ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారిని కూడా సంప్రదించడం జరిగింది. ఈ స్థలము సీఎం దృష్టికి తీసుకుపోతానని కూడా ఐలయ్య గారు చెప్పడం జరిగింది. ఐలయ్య గారి సహకారంతో తప్పకుండా ఈ కాంగ్రెస్ హయాంలో మేము ఇక్కడ గుడి నిర్మించుకోవడమే జరుగుతుంది. గుడికి స్థలం ఇవ్వడమే కాదు, గుడి నిర్మాణానికి కూడా గవర్నమెంట్ తప్పకుండా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తరాలుగా మేము కొలుస్తున్నటువంటి గుడి ఇది. దాదాపు అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ రికార్డులు లేవని, ఇది రాలేదని చెప్పడం శోచనీయం. అందరికీ తెలిసిందే, గ్రామ సర్పంచ్ నుంచి ఆర్టీఓ వరకు మండల ఆఫీసులు అందరికీ ఈ 5 ఎకరాల భూమి కనిపించిందే. అయినా మేము 5 ఎకరాలకు 5 ఎకరాలు అడగడం లేదు. మాకు ఇచ్చిన భూమి అయినా ఇప్పటికి మాకు చట్టభద్రత కల్పించాలి. తప్పకుండా రాబో రోజుల్లో పట్టా ఇచ్చింది. అదేవిధంగా గుడి నిర్మాణానికి కూడా గవర్నమెంట్ సహకరించాలి. లేనట్లయితే ఓన్లీ సిద్దిపేట జిల్లా కాదు, తెలంగాణ వ్యాప్తంగా మేము రాస్తారోకో చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మల్లన్న సాగర్ ముంపు గ్రామంలో పోయినటువంటి గ్రామాన్ని ఇక్కడ గజ్వేల్లోని RR&R ఖాళీలో కేటాయించి ఇండ్లు అక్కడి నుంచి ముంపు ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఏదైతే కుర్మలు ఉన్నారో ఆ కుర్మలు ఇళ్లకు ఇచ్చి గుళ్ళకు గుళ్ళు బళ్ళకు బళ్ళ అని చెప్పి కార్యక్రమంని ఆ రోజు మొదలుపెట్టి గత ప్రభుత్వం ఏదైతే ఇక్కడికి తరలించడం జరిగింది. అందులో బీరప్ప గుడి 2 ఎకరాల విస్తీర్ణంలో కన్నా పెద్ద మరిచెట్టు గల బీరప్ప గుడిగా ఉండే, అదేవిధంగా ఒక 5 ఎకరాల గ్రామంలో ఉన్నటువంటి అందరూ కుర్మలంతా కలిసి గొర్రెలకు మేకలకు షెడ్డుకు కొనుక్కున్నటువంటి భూమి ఇవన్నీ కూడా కోల్పోవడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో. అయితే గత ప్రభుత్వం ఇక్కడికి వీళ్ళని తరలించడం జరిగింది. ఏదైతే మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ తరలించినాక ఇక్కడ వచ్చినాక ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు 5 ఎకరాలు 2 ఎకరాలు పోయింది గ్రామంలో మల్లన్న సాగర్లో. ఈ యొక్క స్థలాన్ని ఆ రోజు వీరప్ప గుడికి గవర్నమెంట్ అప్పుడు కేటాయించడం జరిగింది. అప్పుడు కేటాయించినప్పుడు ఇది ఒక చాలా పెద్ద బొంద, ఇది లోతుగా ఉన్నటువంటి బొంద. దీన్ని సరే ఏదో అందులో దేవునికి దేవాలయానికి ఇచ్చిన స్థలంలోనే మనం గుడి కట్టుకొని పండుగ చేసుకుంటామని చెప్పి కులస్తులు అందరూ కూడా చందాలు వేసుకొని ఈ యొక్క స్థలాన్ని మట్టి పోయించుకొని ఎన్నో ఖర్చులు వ్యయప్రయాసాలు కోర్చి ఈరోజు గుడి కట్టుకోవడం జరిగింది. అటువంటి గుడి కట్టుకోవడం జరిగిన తర్వాత కూడా గత ఎలక్షన్లలో ప్రభుత్వాన్ని అడిగితే మేము గుడి ఎలక్షన్ తర్వాత కట్టిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం. ఇప్పుడు గత ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైనా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి మేము అందరం కూడా వినవించేది ఏంటంటే మాకు పండుగ చేసుకుందామంటే గుడి లేదు, గుడికి బదులు గుడి కట్టించి గ్రామస్తులు అందరికీ కూడా ఎంతో మేలు చేయ కోరుతున్నాము. మేమందరం కూడా దీనికి ప్రభుత్వం సహకరించాల్సిందిగా మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం. ఎమ్మెల్యే గారికి కూడా మన ఇక్కడ స్థానిక DCC అధ్యక్షుడు గారికి కూడా అందరికీ కూడా వినతి పత్రం ఇస్తాం. కాబట్టి దీనిపై చొరవ తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము.